ఈ బుక్ చదివిన తర్వాత ఐ వాజ్ వండరింగ్ వాట్ ద ఫక్ ఆన్ ఎర్త్ దిస్ గాయ్ వాజ్ గోయింగ్ త్రూ. ఇదైతే లిటరల్ ట్రూత్ బాంబ్. నీకు చెప్పరా నీ ఫ్రెండ్స్ నుంచి కానీ నీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి నువ్వేం నేర్చుకున్నావు అని చెప్తే ఐఎమ్ లైక్ స్పీచ్లెస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో నా ప్రీవియస్ వీడియోలో ఎన్నోసార్లు చెప్పినా నేను. ఐ థింక్ పాస్ట్ 2-3 వీడియోస్ నుంచి చెప్తున్నా ఈ బుక్ మీద ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. అండ్ ఫైనలీ ఐఎమ్ హియర్. మెడిటేషన్స్ బై మార్కస్ ఒరేలియస్, బుక్ సమ్మరీ తెలుగులో. ఇప్పుడు మనము యూజువల్గా చిన్నప్పటి నుంచి ఒకటి వింటుంటాం, ఏంటంటే వేరే వాళ్ళ పర్సనల్ డైరీ చదవద్దు, వేరే వాళ్ళ డైరీ చదవద్దు అని. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ థింగ్స్ అలా రాస్తారు కాబట్టి. అండ్ దట్స్ ద రీజన్ మనకి వేరే వాళ్ళ డైరీ చదవద్దు అంటారు. ఇఫ్ యు ఆర్ దట్ టైప్ ఆఫ్ పర్సన్ అండ్ దిస్ బుక్ ఈజ్ నాట్ ఫర్ యూ, బికాస్ దిస్ ఈజ్ నాట్ ఎ బయోగ్రఫీ, autobiography or a memoir. This is a personal diary of a Roman emperor, in fact the most powerful emperor of his time. ఇది పర్సనల్ డైరీ, పర్సనల్ జర్నల్ అనుకోండి, వేర్ ఇది మార్కస్ ఒరేలియస్ ఆయన ప్రైవేట్గా ఉన్నప్పుడు, సోలో ఉన్నప్పుడు రాసిన బుక్ అనమాట. బుక్ కాదు, జర్నల్, లైక్ ఐ సెడ్. అండ్ దట్స్ ద రీజన్ ఇందులో ఆటోబయోగ్రఫీ లాగా కాకుండా అంటే ఎప్పుడు పుట్టిండు, ఏం చేసిండు అవన్నీ ఏమి ఉండవు. ఇట్స్ జస్ట్ హిస్ థాట్స్. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ఈ బుక్తో ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే ఐ స్టార్టెడ్ యూజింగ్ బుక్ ట్యాబ్స్. నేను నా లైఫ్లో ఎప్పుడు బుక్ ట్యాబ్స్ యూజ్ చేయలేదు. ఈ బుక్ చదివడం స్టార్ట్ చేసినప్పుడు నేను బుక్ ట్యాబ్స్ కొన్నా. వెరీ స్ట్రేంజ్, ఎప్పటి నుంచో మైండ్లోనే. కానీ ఐ థాట్ దిస్ ఈజ్ దట్ బుక్ ట్యాబ్స్ అంటే ఇవి కనిపిస్తున్నాయి మీకు. ఇట్స్ బేసిక్లీ మీరు నచ్చిన పార్ట్, అంటే ఇప్పుడు లెట్స్ మీరు ఏదైనా ఇక్కడ మీకు ఇష్టం అనుకో, ఇక్కడ బుక్ ట్యాబ్ పెట్టచ్చు. అంటే మీకు బుక్లో ఏదైనా నచ్చిన కోట్ కానీ లైన్ కానీ ఉంటుంది కదా, అక్కడ ఇఫ్ యూ మనం మళ్ళీ రీరీడ్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే జస్ట్ బుక్ మార్క్ లాగా అనుకోండి, ఇక పర్మనెంట్ బుక్ మార్క్. సో ఇప్పటి నుంచి నా బుక్స్కి నేను బుక్ ట్యాబ్స్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నా. యానోటేట్ చేయడం కూడా నేను ఈ బుక్తోనే స్టార్ట్ చేసిన. సో ఈ బుక్ స్పెషాలిటీ ఏంటంటే, లైక్ ఐ సెడ్, ఇది ఆటోబయోగ్రఫీ కాదు. అంటే ఈ బుక్ ఎప్పుడు పబ్లిష్ చేయాలి అనే ఇంటెన్షన్తో రాయలేదు, ప్రపంచానికి చూపించాలి అనే ఇంటెన్షన్తో రాయలేదు. రాసింది దిస్ పర్సన్ మార్కస్ ఒరేలియస్, కానీ ఆయన కోసం రాసుకున్నాడు. ఇట్స్ అ జర్నల్, ఆయన ప్రైవేట్గా ఉన్నప్పుడు రాసుకున్న బుక్. సో అది ఇంట్రెస్టింగ్ అయిపోతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇది 170 AD అనుకుంటా. ఐ డోంట్ నో ద అప్రాక్స్ టైమ్ బట్ ఇయర్, బట్ 170 నుంచి 200 పెట్టుకోండి. దగ్గర 2000 ఇయర్స్. ఓకే, ఈరోజు 2026 కామన్ ఎరా AD. హిస్టరీలో ఇట్ హ్యాడ్ ఎవ్రీ పాసిబిలిటీ, ఎవ్రీ ఛాన్స్ టు స్లిప్ అవే, ఎరేజ్ అయిపోవడానికి. బట్ వన్ జెంటిల్మెన్, హిస్టారియన్ బేసిక్లీ, లైక్ ఆయన పేరు కూడా గుర్తులేదు నాకు, ఆర్కైవ్స్ నుంచి ఆర్ మ్యూజియం నుంచి సమ్వేర్ ఇది ఒక జర్నల్ ఉంది మార్కస్ ఒరేలియస్ రాసిందని చెప్పి లాటిన్లోది గ్రీక్లో కన్వర్ట్ చేసి, దాని తర్వాత ఒక 50 years తర్వాత మళ్ళీ ఇంగ్లీష్లో ఫస్ట్ ప్రింట్ వచ్చింది. ఎప్పుడు 1600లో. ఓకే, అప్రాక్స్. సో 1600లో ఎక్కడ 170 AD, ఎక్కడ 1600 ఇయర్. సో దగ్గర 1200 years, 1400 years అప్రాక్స్, మ్యాథ్స్ రాదు నాకు. హిస్టరీ దీన్ని మొత్తం నెగ్లెక్ట్ చేసారు. జస్ట్ ఒక మ్యూజియంలో సమ్ బుక్ ఉంది, లేదా మార్కస్ ఒరేలియస్ బుక్ అని. నోబడీ బాదర్ టు రీడ్ ఇట్, లైక్ రీడ్ ఇట్ ఇన్ ద సెన్స్ పబ్లిక్కి చెప్దామని ఎప్పుడు అనుకోలేదు, బికాస్ దిస్ ఈస్ ఎ పర్సనల్ డైరీ. అండ్ దట్ ఈస్ వాట్ మేక్స్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. దట్ డైరీలో ఏమొస్తుందంటే ఒక ఎలిమెంట్ యాడ్ అయిపోతుంది. ఏంటంటే ఆ టైంలో ఉన్న రోమన్ ఎంపరర్ ఎలోన్ ఉన్నప్పుడు ఏం ఆలోచించేటోడు, ఆయన మైండ్లో ఏమేమి వస్తుండే అవి ఆయన రాసిండు. సో బేసిక్లీ ఆయన మైండ్ ఏం చెప్తుంది,
ఇమాజిన్ మీరు ఒక ఎంపరర్, పెద్ద ఎంపైర్కి, రోమన్ ఎంపైర్ చాలా పెద్దగా ఉండే అప్పుడు. మీరు మీ మైండ్లో చాలా థాట్స్ వస్తాయి అండ్ యూ సిట్ డౌన్ అండ్ రైట్ దెన్. అది ఒక కామన్ మ్యాన్కి దొరికితే వాడికి తెలిసిపోతుంది మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది. సో బేసిక్లీ బుక్ అదే. ఐఎమ్ అ కామన్ మ్యాన్. ద థింగ్ అబౌట్ బుక్స్ ఈజ్ లైక్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ మీరు వేరే వాళ్ళ మైండ్, లైక్ బుక్ లైక్ దిస్ 100 రూపీస్ 120 రూపీస్కి ఒక రోమన్ ఎంపరర్ మైండ్లో అసలు ఏం రాసుకున్నాడు అది చదివేయచ్చు మీరు. దట్స్ వై ఐ లైక్ బుక్స్. అండ్ నాట్ జస్ట్ దిస్, లైక్ వేరే ఆథర్స్ కూడా ఒక బుక్ రాయడానికి 10 years 12 years పడుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ థింక్ అండ్ గో రిచ్, ఇట్ టుక్ హిమ్ అరౌండ్ 10 years, ఐ డోంట్ రిమెంబర్. కానీ చాలా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైం పట్టింది. మళ్ళీ చాలా ఆథర్స్ ఉంటారు, వాళ్ళు రీసెర్చ్ చేసి రాస్తారు. అవన్నీ మీకు 400-500కి వాళ్ళ మొత్తం థాట్ ప్రాసెస్, వాళ్ళ రీసెర్చ్ మొత్తం మీకు బుక్స్లో వచ్చేస్తుంది. అండ్ దాట్స్ ద రీజన్ ఐ లైక్ రీడింగ్ బుక్స్, బికాస్ ఇట్ గెట్స్ యూ టు రీడ్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్. విత్ దాట్ బీయింగ్ సెడ్, డైగ్రెస్ అయిపోతుంది, బట్ యా. సో హిస్టరీలో ఇట్ హ్యాడ్ ఎవ్రీ ఛాన్స్ టు స్లిప్ ఆఫ్ ఆర్ స్లిప్ అవే, బట్ టుడే మన దగ్గర రోమన్ ఎంపరర్ మార్కస్ అరేలియస్ ఏమైతే ఆలోచించిండో, ఆయన థాట్స్ ఏముందో, ఆ బుక్ ఇప్పుడు మన దగ్గర ఉంది. అది ఇంట్రడక్షన్. ఇప్పుడు నేను ఈ బుక్ గురించి మీకు కొన్ని చెప్తా, వాట్ ఐ ఫెల్ట్. నేను ఈ బుక్ నా పాత వీడియోలో కూడా చెప్పిన, 2-3 వీడియోస్ బ్యాక్ నేను చెప్పిన, నాకు స్టోయిక్ ఫిలాసఫీ గురించి ఆల్రెడీ తెలుసు, కానీ నేను చదువుతున్నా అండ్ ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాస్ ఎనీథింగ్ న్యూ టు టీచ్ మీ. అండ్ బికాస్ మేబీ రీటరేట్ అవుతుందేమో అని, కొత్తగా నేర్పించడానికి ఏమి ఉండదు అని ఇంటెన్షన్తో బుక్ చదవడం స్టార్ట్ చేసిన. దెర్ ఈస్ అ రీజన్ ఐ స్టార్టెడ్ దిస్ బుక్, బట్ లాస్ట్లో చెప్తా. బట్ హాఫ్ వే త్రూ వన్ థింగ్ కాన్స్టెంట్గా ఈ బుక్లో నోటీస్ చేసింది, ఓకే, దట్ దిస్ గాయ్ ఈయన కాన్స్టెంట్గా 3 main things కాన్స్టెంట్గా రెఫర్ చేస్తున్నాడు అక్కడే. అంటే ఈయన రైటింగ్స్ మొత్తం ఆ 3 main thingsలోనే రివాల్వ్ అవుతున్నది. ఆ థీమ్ మళ్ళీ మళ్ళీ వస్తుంది వేరే వేరే ఇన్స్టెన్సెస్లో, వేరే వేరే వర్డింగ్స్లో ఈ 3 main things గురించి మాట్లాడుతున్నాడు. అదేంటంటే, ఫస్ట్ మీ థాట్ ప్రాసెస్ అనేది, మీ థాట్స్, మీ మైండ్ బేసిక్లీ అది మీ కంట్రోల్లో ఉంటుంది. దీన్ని నేను ఇంకా ఎగ్జాజరేట్ చేసి చెప్తా. రెండో థీమ్ ఏంటంటే డెత్, చావు. డెత్ గురించి చాలా ఎక్కువసార్లు మాట్లాడాడు ఇన్ ఏ గుడ్ వే, నాట్ ఇన్ ఏ నెగిటివ్ వే. థర్డ్ థింగ్ ఏంటంటే లా ఆఫ్ నేచర్, అంటే నేచర్ ఆర్ యూనివర్స్, యూ కెన్ ఆ లా ఆఫ్ యూనివర్స్ అనమాట. దాని గురించి చెప్తా. ఫస్ట్ మీ థాట్స్ అనేది ఉంటుంది చూసిన, మైండ్ బేసిక్లీ మన లైఫ్లో ఏంటంటే చాలా విషయాలు మన కంట్రోల్లో ఉండవు, కానీ ఎన్నో విషయాలు మన కంట్రోల్లో లేనివి మనం కంట్రోల్ చేద్దామని ట్రై చేస్తుంటాం. అండ్ దట్స్ ద రీజన్ మీరు అది అచీవ్ చేయలేక ఓవర్ థింకింగ్ అని, ఏమంటారు, డిసప్పాయింట్మెంట్తో కూడిన బాధ, అది బేసిక్లీ దానివల్ల వస్తుంది. బికాజ్ మోస్ట్ పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ లైఫ్లో చాలా విషయాలు మన కంట్రోల్లో ఉండదు. వేరే మనిషి మన కంట్రోల్లో ఉండడు, వేరే వాళ్ళు చేసే యాక్షన్స్ మన కంట్రోల్లో ఉండవు, వేరే వాళ్ళు మనల్ని ఏం ఇన్సల్ట్ చేస్తారా, పొగుడుతారా, తిడతారా అనేది మన కంట్రోల్లో ఉండదు. బట్ యెట్ మనం ఇట్లుంటే బాగుండు, అట్లుంటే బాగుండు అని మన దగ్గర లేని విషయాలు, అంటే మన థాట్స్ బేసిక్లీ మనం అవసరం లేని వాటి గురించి ఆలోచించి ఓవర్ థింక్ చేస్తుంటాం. దట్స్ ద రీజన్ స్ట్రెస్ పెరుగుతుంది, కార్టిసాల్ పెరుగుతుంది, యూ గెట్ డిసప్పాయింటెడ్ ఇన్ లైఫ్. అరే ఎందుకు ఇది ఇట్లెందుకు ఉంది, అట్లెందుకు అని. బట్ వాట్ హీ సేస్ ఈజ్, బయట యాక్షన్స్ ఏవైతే జరుగుతాయో అవి నా కంట్రోల్లో లేవు, బట్ నేను వాటికి ఎట్లా రియాక్ట్ అవ్వబోతాను అది నా మైండ్లో ఉంది, విచ్ ఆర్ మై థాట్స్. అది నా కంట్రోల్లో ఉంది. ఐ కెన్ చూస్ హౌ టు రియాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే ఐ కెన్ జస్ట్ బీ లైక్, ఓకే సో గుడ్, నువ్వు చెప్పినావు, ఓకే నీకు చెప్పాలనిపించింది చెప్పినావు, ఐ జస్ట్ డు నాట్ వాంట్ టు యూనో, ఐ బిలీవ్ అది జస్ట్ నీ ఒపీనియన్ అని, బట్ ఐ డు నాట్ వాంట్ టు, నేను అది తీసుకోవట్లే. సిచ్యువేషన్ అక్కడనే డిఫ్యూజ్ అయిపోయింది. బట్ ఇఫ్ ఐ చూస్ టు రెస్పాండ్, రేజ్ అయ్యి, దానివల్ల ఏమవుతుందంటే నాకు యాంగర్ వస్తుంది, కోపం వస్తుంది, దానివల్ల నా బ్రెయిన్ హీట్ అవుతుంది. బేసిక్లీ ఒక 1 hour 2 hour నా మూడ్ ఆఫ్ అయిపోతుంది. అండ్ దానివల్ల కోపం వల్ల స్ట్రెస్, మళ్ళీ అగైన్ కార్టిసాల్, నాట్ గుడ్ ఫర్ యువర్ మెంటల్ హెల్త్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హీ సేస్. నీకు వేరే వాళ్ళు ఏవైతే చెప్తారో, వేరే ఈవెంట్స్ ఏవైతే జరుగుతాయో అవి నీ కంట్రోల్ లేవు.
బట్ నీ కంట్రోల్ ఉన్నది ఏంటంటే నువ్వు వాటికి ఎట్లా రెస్పాండ్ అవుతావు అని. ఓకే, ఐ థింక్ దిస్ ప్రిన్సిపల్ ఇది జెన్జీస్కి ఎక్కువ యూజ్ అవుతుంది. ద రీజన్ ఎందుకంటే నేను ఎన్ని స్టోరీస్ తెలుసా, లైక్ ఒకటి కాదు రెండు కాదు, ఎస్పెషలీ జెన్జీస్లా. లెట్స్ టేక్ రిలేషన్షిప్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఒక అమ్మాయి అబ్బాయి జెన్జీ, ఈవెన్ మ్యారీడ్ కపుల్ కూడా అనుకుంటా, రిలేషన్షిప్లు ఉంటారు. ఎంతసేపు నా పార్ట్నర్ ఇట్లున్నాడు, నా పార్ట్నర్ అట్లున్నాడు, ఇది ఎందుకు చేస్తుంది, అది ఎందుకు చేస్తున్నాడు, ఇట్లెందుకు లేడు, ఇక్కడికి ఎందుకు వెళ్తున్నాడు, ఇట్లాంటి బట్టలు ఎందుకు వేసుకుంటుంది, ఇది చేస్తుంది అది చేస్తుంది. లైక్ దే ట్రై టు కాన్స్టెంట్లీ కంట్రోల్ దేర్ పార్ట్నర్స్. ఓకే, అంటే నువ్వు ఒక సర్టన్ వే, నేను అనుకున్నట్టు ఎందుకు లేవు, నాకు నచ్చినట్టు ఎందుకు లేవు అని. ద ఫ్యాక్ట్ ఈజ్ వాళ్ళు ముందున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు వేరే మనిషి, మీలానే ఇంకో మనిషి. ట్రయింగ్ టు కంట్రోల్ దెమ్ ఆర్ అట్లీస్ట్ ఎక్స్పెక్టింగ్ దెమ్ టు బీ యాజ్ యూ ఇమాజిన్ ఈజ్, ఐ థింక్ ఇట్స్ వెయిన్. అవసరం లేదు అది. ఇన్ఫ్యాక్ట్ యూ కెన్ చూస్ టు వాక్ అవే సింప్లీ. అరే ఇంత టెన్షన్ ఎందుకు, మీకు నచ్చకపోతే వదిలేసేయండి, సింపుల్. మ్యారీడ్ కపుల్ గురించి చెప్తలేను, లైక్ జెన్జీ రిలేషన్షిప్. మ్యారీడ్ కపుల్ అయితే ఐ డోంట్ నో హౌ టు డివోర్స్ అవన్నీ నాకు తెలియదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ దాని గురించి. బట్ జెన్జీస్ ఎంతసేపు నా బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తుండు, నా గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుంది, ఆ ప్లేస్కి వెళ్తుంది, ఈ ప్లేస్కి వెళ్తుండు, ఈ ప్లేస్ ఇది వాళ్ళ. బ్రో ఇఫ్ అంత బాధ కలిగిస్తుంటే నీ దగ్గర ఒక చాయిస్ ఉంది. యూ కెన్ జస్ట్ చూస్ టు వాక్ అవే. ఇట్స్ వెరీ సింపుల్. వర్కౌట్ అయితే లేదని. అండ్ యాక్చువల్లీ చాలా కౌంటర్ ఇంట్యూటివ్ వర్క్ అవుతుంది ఇట్లా చేసిన తర్వాత. వెన్ యూ స్టార్ట్ పుట్టింగ్ బౌండరీస్, థింగ్స్ సెటిల్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. బట్ ఎనీవే చెప్తున్నా నేను, వై డూ యూ ఆల్వేస్ మేక్ అ పర్సన్ యువర్ పర్సనాలిటీ? ఒక వేరే పర్సన్ని వాళ్ళ ఎంటైర్ పర్సనాలిటీ లెక్క మార్చేసుకుంటారు, విచ్ ఈస్ నాట్ గుడ్. ఎందుకంటే మీరు అది చేంజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీరు ఆ మనిషి ఇమేజ్ మైండ్లో ఒకటి తయారు చేసుకొని ఇలా ఉండాలని కోరుకుంటాడు, కానీ వాళ్ళు అట్లుండరు కాబట్టి మీరు బాధపడతారు. ఈ మొత్తం హోల్ థింగ్లా మెయిన్ క్రక్స్ ఏంటంటే దట్ ఈస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. వాట్స్ ఇన్ యువర్ కంట్రోల్ ఈజ్ టు ఐదర్ స్టే విత్ దెమ్ ఆర్ చూస్ టు వాక్ అవే. ఇట్స్ వెరీ సింపుల్. ఒక ఎక్స్ప్లెనేషన్, యువర్ థాట్స్. ఎంతసేపు పక్కన వాడు ఏం ఆలోచిస్తున్నాడు అది కాదు, వాడేం చేస్తున్నాడు, నీ మైండ్ నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతున్నావు, నువ్వు ఎంత వెయిటేజ్ ఇస్తున్నావు దానికి, అది ఇంపార్టెంట్. సెకండ్ థీమ్ డెత్ గురించి. ఇందులో డెత్ని చాలా, ఐ థింక్ స్టోయిక్ ఫిలాసఫీలో కూడా డెత్ని చాలా మంచిగా చూస్తారు. బేసిక్లీ దాన్ని నెగిటివ్గా చూడరు. అదొక మంచి థింగ్ అని కూడా కాదు, ఇట్స్ అ న్యాచురల్ థింగ్ అని చూస్తారు. ఎవ్రీబడి హ్యాస్ టు డై. ఎస్పెషలీ వెన్ మార్కస్ ఒరేలియస్ ఏం చెప్తారంటే, డు నాట్ లివ్ లైక్ యు ఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ 1000 years. నీ టైం ఈ ప్లానెట్లో టెంపరీ. నువ్వు చాలా తక్కువ టైం ఉంటావు, నువ్వు కూడా చచ్చిపోతావు, నిన్ను కూడా మనుషులు మర్చిపోతారు. సో దాని నుంచి భయపడకు. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ సమ్ డే యు ఆర్ గోయింగ్ టు డై. అది ఎట్లా అంటే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. లెట్ us say ఇఫ్ యూ గెట్ టు నో దట్ మీరు 1 week లోపు చచ్చిపోతున్నారని, 7 days ఉన్నాయి మీకు టైం, 7th day మీరు చచ్చిపోతారని, మీరు మీ లైఫ్ ఎట్లా బతుకుతారు, ఏం చూస్తారు లైఫ్లో? నేను చెప్తా బేసిక్లీ. ఇఫ్ ఐ వాజ్ దాట్ పర్సన్, ఐఎమ్ లైక్, నాకు నచ్చిన ప్లేస్కి వెళ్ళాలనుకుంటా, నచ్చిన మనుషులతో మాట్లాడతా, నచ్చిన బుక్స్ చదువుతా, ఆర్ వాట్ ఎల్స్, నచ్చినవి చేస్తా. బికాజ్ ఐ హ్యావ్ లిమిటెడ్ టైమ్ హియర్. నాకు ఒక అండర్స్టాండింగ్ 7 days ఉంది. ఈ టైంలో నాకు ఎవరైనా వచ్చి ఇఫ్ సంబడి వాంట్స్ టు ఫైట్ విత్ మీ, ఆర్గ్యూ విత్ మీ, ఆర్ ఏమన్నా నన్ను అననికి ట్రై చేసినా, డిఫర్ చేసినా, ఐఎమ్ లైక్, ఓకే బ్రో, ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ దీస్ నెగిటివ్ థింగ్స్. నా దగ్గర లిమిటెడ్ టైం ఉంది. సో ఇట్స్ బెటర్, నేను చచ్చిపోయే ముందు నాకు రావాలి మైండ్లో, ఓకే ఐ హ్యావ్ లివ్డ్ మై బెస్ట్ టైమ్ ఇన్ లా అని. దట్స్ వాట్ హీ సేస్. మీ దగ్గర 1000 years లేదు. యూ క్యాన్ డై ఎనీ మూమెంట్. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఎవ్రీ యాక్షన్ యూ డూ, ఎవ్రీ థాట్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్, దాన్ని రెగ్యులేట్ చేయండి. మంచి అంటే జస్ట్ యాక్షన్స్ అంటారు. జస్ట్ యాక్షన్స్ అంటే మంచి యాక్షన్స్. ట్రై టు బీ హ్యాపీ, నాట్ ట్రై టు బీ హ్యాపీ, లైక్ డూ సంథింగ్ విచ్ మేక్స్ యూ హ్యాపీ, విచ్ మేక్స్ లివింగ్ వర్త్ ఇట్. ఓకే, అగైన్ మరే నాకు ఈ పని చేయబోతుంది, వాడేమనుకుంటాడో, దెన్ అగైన్ వాడేమనుకుంటాడని మీ చేతిలో లేదు. అది దానికి మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు అనేది మీ చేతిలో ఉంది. యూ కెన్ చూస్ నాట్ టు రెస్పాండ్. ఇది డెత్. ఇట్లా కాన్స్టెంట్గా
ఒక విషయం చెప్తా లాస్ట్కి, ఇది థర్డ్ పాయింట్ చెప్పిన తర్వాత. థర్డ్ది ఏంటంటే లా ఆఫ్ నేచర్. వాట్ హీ సేస్ ఈస్, నేచర్లో నీకు బ్యాడ్ జరిగేది ఉంటే నీకు బ్యాడ్ జరుగుతుంది, ఎక్కడో ఎవరికో ఇంజస్టిస్ జరిగేది ఉంటే అది ఇంజస్టిస్ జరుగుతుంది. నేచర్ అనేది ఇట్లా కెలామిటీ రావచ్చు, ఏదైనా రావచ్చు, నీకు ప్రాబ్లం రావచ్చు, నీ ప్రాపర్టీ కూలిపోవచ్చు, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. నేచర్ అనేది ఏమైనా చేస్తుంది. ఓకే, యూ డోంట్ హ్యావ్ దట్. ఇఫ్ యూ ఆర్ డమ్ ఇఫ్ యూ సే దట్ ఇట్లెందుకు లేదు ప్రపంచం అని. ప్రపంచం మంచిగా ఎందుకు లేదు, ప్రపంచం మొత్తము నాలాంటి మనుషులు ఎందుకు లేరు, ప్రపంచంలో చెడు ఎందుకు ఎక్కువ ఉంది, ఇట్లాంటి క్వశ్చన్స్ ఈజ్ అడగడం యూజ్లెస్. బికాస్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ప్రపంచంలో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఆ గుడ్ నీకు జరుగుతుంది, ఆ బ్యాడ్ కూడా నీకు జరుగుతుంది. బట్ వాట్స్ ఇంపార్టెంట్ టు నో ఈజ్ ఈ గుడ్ బ్యాడ్ అనేది టెంపరీ. లైఫ్ అనేది ఒక సైక్లిక్ జరుగుతుంది. మార్కస్ అరెలియస్ చెప్పేది డెత్ గురించి, అంటే లా ఆఫ్ నేచర్ గురించి. ఇన్స్టెడ్ ఆఫ్ ఏంటంటే దాన్ని క్వశ్చన్ చేసే బదులు దాన్ని ఎండ్యూర్ చేయడం నేర్చుకో, దాన్ని గో త్రూ అవ్వడం, స్ట్రాంగ్ అవ్వడం నేర్చుకో అంటాడు. ఇన్స్టెడ్ ఆఫ్ క్వశ్చనింగ్ నాకెందుకు ఇది జరుగుతుందని, ఇన్స్టెడ్ ఆఫ్ క్వశ్చనింగ్ దర్, యాక్సెప్ట్ ఇట్ విత్ హంబుల్నెస్. దాన్ని యాక్సెప్ట్ చేసి బీ హంబుల్, యాక్సెప్ట్ ఇట్, గో త్రూ ఇట్ అండ్ బికమ్ స్ట్రాంగర్. దట్ ఈస్ వాట్ హీ సేస్. ఇందులో నాది ఒక పర్సనల్ ఫిలాసఫీ ఉంది, అది యాడ్ చేస్తే ఒక లైన్. నాకు యూజువల్గా సొసైటీలో కూడా పరువు, పైసలు, ఎమోషనల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, పార్ట్నర్, పెళ్ళి, ఇవన్నిటి మీద చాలా ఎక్కువ వెయిటేజ్ ఇచ్చే మనుషులే కనిపిస్తారు నా సరౌండింగ్స్లో అయితే. బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ ఎ నార్మల్ మీడియోకర్ ఫ్యామిలీ. వాట్ ఐ బిలీవ్ ఈజ్ పరువు అయినా, పైసలైనా, పావర్టీ అయినా, ఎమోషనల్ వెల్బీయింగ్ అయినా, మెంటల్ హెల్త్ అయినా, ఇవన్నీ సైక్లిక్. ఓకే, ఈరోజు మీ దగ్గర పైసలు లేకపోవచ్చు, రేపు వస్తాయి అని చెప్పి పర్మనెంట్ అని కాదు, పోయే రోజు కూడా వస్తుంది. ఈరోజు మీ దగ్గర ఇజ్జత్ లేకపోవచ్చు, రేపు వస్తుంది. రేపు వచ్చిందంటే అది పర్మనెంట్ కాదు, మళ్ళీ పోతుంది. ఈ సైక్లిక్. టైం అనేది, ద బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ టైం ఏం తెలుసా, టైం అనేది మారుతుంది, అది ఎప్పుడు ఇట్లా కాన్స్టెంట్గా ఉండదు. లైఫ్ అనేది ఒక గ్యాంబ్లింగ్ టేబుల్ లాంటిది. ఓకే, నీ టైం వచ్చినప్పుడు అన్ని టన్నులు వస్తాయి. నీ టైం నడుస్తలేదు అన్నప్పుడు డు నాట్ బీ హేస్టీ ఆర్ డు నాట్ బీ ఇంపేషెంట్ అండ్ రాంగ్ స్టెప్ తీసుకోవడం. టేబుల్ ఎట్లా అంటే, నువ్వు ఆ టేబుల్ దగ్గర ఉండేటట్టు ఆడాలి. అన్ని పోగొట్టుకున్నావు అంటే యూఆర్ అవుట్ ఆఫ్ గేమ్. ఆ టేబుల్ దగ్గర ఉండి గెలవాలా, నీ టైం వరకు వెయిట్ చేయాలి. వస్తుంది టైం, అది వచ్చింది ఎక్కువసేపు ఉంటుందని కూడా వేరేకి పోతుంది. మళ్ళీ టైం మారుతుంటుంది. అండ్ దట్ ఈస్ వాట్ హీ టాక్స్ అబౌట్ నేచర్ కూడా. ఇందులో నేచర్ అంతే, బ్యాడ్ జరుగుతుంది, గుడ్ జరుగుతుంది, నీ టైం మారుతుంది, అది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దాన్ని ఎండ్యూర్ చేయడం నేర్చుకో అని చెప్తాడు. అండ్ ఇది 3 మెయిన్ థీమ్స్ ఈ బుక్లో. ఐ వుడ్ లైక్ టు షో యూ సంథింగ్. అండ్ దాని తర్వాత ఇంకొక మాట ఒకటి చెప్పేసి నేను ఎండ్ చేస్తాను వీడియో. ఆల్రెడీ 19 minutes అవుతుంది. నేను ఫస్ట్ పార్ట్ బుక్లో ఇది చెప్పిన పార్ట్స్లలో డివైడ్ అయి ఉంటుంది. ఇఫ్ యూ సీ బుక్ 1లో 12 books ఉన్నాయి. ఈ 12 books కలిపి ఒక బుక్, మొత్తం బుక్. సో 12 booksలో వెరీ గుడ్ సారీ, నేను ఇక్కడ స్టార్టింగ్లో ఇండెక్స్లో నాకు ఏ బుక్లో ఏ వర్డ్స్ ఈ ఓవర్ యాక్షన్ కూడా చేసిన, పార్ట్ 5 తర్వాత కొంచెం లేజీ అయిపోయి రాయడం మర్చిపోయినా, బంద్ చేసిన, సారీ. సో లైక్ దీస్ ఆర్ ద బుక్స్. ఓకే, కంటెంట్. బుక్ 1 నేను స్కిప్ చేసిన, యాక్చువల్ స్కిప్ చేయలేదు, 2-3 pages చదివిన. బుక్ 1లో చెప్తున్నా, ఇది మళ్ళీ గుర్తు చేసిన జర్నల్ ఇది. బుక్ 1లో ఈ పర్సన్ ఏం చేసింది తెలుసా, ఆయన లైఫ్లో ఆయన చుట్టుపక్కల మనుషులు ఉంటారు కదా, గ్రాండ్ ఫాదర్, మదర్ ఆర్ బ్రదర్, ఫ్రెండ్, వాళ్ళందరికీ డెడికేట్ చేసిండు ఒక 20 pages. ఏంది, ఒక్కొక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాడు. వాళ్ళకి తెలియదు ఇది, హీ రోట్ దిస్. ఓకే, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తుంది. దట్ ఏం రాసిండు, ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్ వీరస్, ఐ డోంట్ నో హౌ టు ప్రొనౌన్స్ ఇట్, ఐ లెర్న్డ్ గుడ్ మారల్స్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ మై టెంపర్. Second, from the reputation and remembrance of my father, modesty and manly character. From my mother, beneficence and abstinence, not only from evil deeds
but even from evil thoughts and further simplicity in my ways of living, far removed from the habit of the rich. Okay, from my great grandfather, from my friend, from Rusticus, Diognetus, పేర్లు అలెగ్జాండర్, క్యాటులస్, సెక్స్టస్. సో ఒక బుక్ మొత్తం ఒక గ్రాటిట్యూడ్, ఒక థ్యాంక్ యూ బుక్ లాంటిది అనమాట. ఆయన చుట్టూ ఉన్న మనుషుల దగ్గర ఆయన ఏం నేర్చుకున్నాడో అది రాసి దిస్ వాజ్ వెరీ 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 లైక్ ఎన్లైట్నింగ్. నాకు అది ఏంటంటే నేను అనుకున్నాను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర నేను ఏమైనా నేర్చుకున్నాను అసలు అని నాకు అనిపించింది. ఇఫ్ సంబడి ఆస్క్స్ మీ లైక్ నీకు చెప్పరా నీ ఫ్రెండ్స్ నుంచి కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నువ్వేం నేర్చుకున్నావు అని చెప్తే ఐఎమ్ లైక్ స్పీచ్లెస్. డిడ్ ఐ లెర్న్ ఆర్ ఆర్ దే నాట్ సిగ్నిఫికెంట్ లెర్నింగ్స్ టు మెన్షన్? గుర్తు కూడా వస్తలేదంటే అంత గొప్ప లెర్నింగ్స్ కాదు. మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, కమెంట్స్లో చెప్పండి. అండ్ దట్స్ వెన్ ఐ థాట్ అదేంటంటే ఈ పర్సన్ని షేప్ చేసిన మనుషులందరికీ ఆయన క్రెడిట్ ఇచ్చాను. అండ్ ఇట్ వాజ్ అది చాలా వండర్ఫుల్ థింగ్ తెలుసా. అదేంటంటే మీ డైరీలో మీరు ఒక 20 pages మీకు నచ్చిన మనుషులకి డెడికేట్ చేస్తున్నారు. అండ్ హౌ హంబుల్ అది, ఎంత హంబుల్ థింగ్ అది. దట్ ఈస్ మార్కస్ అurelius ఫర్ యూ. అండ్ హీఈస్ అ రోమన్ ఎంపరర్ బై ద వే, అండ్ హీ వాజ్ అ రోమన్ ఎంపరర్. అండ్ ఫస్ట్ బుక్ అది కొంచెం చదివేసి ఒక అర్థమైంది క్రెడిట్ వాళ్ళ ఆయన. సో బుక్ 2లోకి జంప్ అయినా. బుక్ 2లో ఎంటర్ అవ్వగానే మా కసం ట్రూత్ బాంబ్ ఫస్ట్ వర్స్, బుక్ 2లో ఫస్ట్ వర్స్ నేను అనోటేషన్ లైక్ తీసుకొని ట్రూత్ బాంబ్ ఫస్ట్ వర్స్ నేను చదువుతా. బిగిన్ ద మార్నింగ్ బై సేయింగ్ టు దై సెల్ఫ్ అంటే ఆ లాంగ్వేజ్లో యువర్ సెల్ఫ్ అని అర్థం. దై సెల్ఫ్ అనేది ఏ లాంగ్వేజ్ నాకు తెలియదు. ఇట్ కుడ్ బి గ్రెగోరియన్, హిబ్రూ, ఐ డోంట్ నో. అప్పటి ఇంగ్లీష్, షేక్స్పియరియన్ ఇంగ్లీష్ ఎక్కువ ఉంటుంది. షేక్స్పియరియన్ ప్లేస్లో కూడా ఇదే లాంగ్వేజ్ ఉంటుంది. రిచెస్ట్ మ్యాన్ ఇన్ బ్యాబిలోన్లో కూడా ఉంటుంది. బిగిన్ ద మార్నింగ్ బై సేయింగ్ టు దై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, I shall meet the busybody, the ungrateful, arrogant, deceitful, envious, unsocial. All these things happen to them by reason of their ignorance of what is good and evil. But I, who have seen the nature of good that is beautiful, and of the bad that is ugly, and the nature of him who does wrong, that it is akin to me, not only of the same blood or seed. ఇక పారాగ్రాఫ్ పోతుంటుంది. సో బేసిక్లీ ఏం చెప్తున్నా తెలుసా, ఎవ్రీ మార్నింగ్ ఎట్లా స్టార్ట్ చేయండి అంటే సే టు యువర్ సెల్ఫ్ దట్ ఈరోజు నేను అన్గ్రేట్ఫుల్, యాంగ్రీ, ఫ్రస్ట్రేటెడ్, టర్బ్యులెంట్, యారగెంట్, ఎన్వియస్ ఇట్లాంటి మనుషుల్ని నేను ఎన్కౌంటర్ చేయబోతున్నా. వాళ్ళు అట్లా ఎందుకున్నారంటే అది వాళ్ళ ఇగ్నోరెన్స్ వల్ల. ఇగ్నోరెన్స్ అంటే తెలుగులో అవివేకం, అజ్ఞానం. ఓకే, దానివల్ల వాళ్ళు అట్లా ఉన్నారు. బట్ నాకు ఐ నో వాట్ ఈస్ గుడ్ అండ్ గుడ్ ఈజ్ బ్యూటిఫుల్, అండ్ ఐ నో వాట్ ఈస్ బ్యాడ్ అండ్ బ్యాడ్ ఈజ్ అగ్లీ. నాకు దీని అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఐ విల్, ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్టింగ్ టు దెమ్, వాళ్ళతో నేను వాళ్ళ లాంగ్వేజ్లో రెస్పాండ్ కాకుండా ఐ విల్ ట్రై టు కోఆపరేట్ అండ్ యాక్సెప్ట్ ఇట్. వాళ్ళలాగా నేను అవ్వను. I'll choose not to give them weightage. ఫస్ట్ పారా ఇది బుక్ 2లో. అండ్ ఐ వాజ్ లైక్ డామ్. అండ్ ఇట్లా అనోటేషన్స్ చేసిన నేను, ఇది నైస్ అనోటేషన్స్. యా, దిస్ ఈజ్ అనదర్ వన్. ఇక్కడ హైలైట్ చేసింది చదవండి. డు నాట్ యాక్ట్ యాజ్ ఇఫ్ యూ వర్ గోయింగ్ టు లివ్ 10,000 years. Death hangs over you while you live while it is in your power. Be good. ఇది చెప్పిన ఇంగ్లీష్లో ఉంది, నేను ఆపి చెప్తున్నా కాబట్టి అట్లా బ్రేక్ అవుతుంది. సో బేసిక్లీ చెప్పిన ఎక్కువ రోజులు బతుకుతా, 10,000 years ఉంటా, 1,000 years ఉంటా అని భ్రమలో బతకకు. నీది చాలా చిన్న లైఫ్. అది నీ దగ్గర ఉన్న రోజులు మంచి ఇంటెన్షన్తో ఉండాలి.
ఇట్లా డెత్ని కాన్స్టెంట్గా. సో నేను ఏం చెప్తున్నా అంటే మెయిన్ థింగ్ ఒక్క లాస్ట్ కోట్ చెప్పి ఐ విల్ కమ్ టు ఎండ్ చేద్దాం. ఇక ఇదైతే లిటరల్ ట్రూత్ బాంబ్ ఇది. ఓకే, ఇందులో ఏముంది తెలుసా? ఐ హ్యావ్ ఆఫెన్ వండర్డ్ హౌ ఇట్ ఈస్ దట్ ఎవ్రీ మ్యాన్ లవ్స్ హిమ్సెల్ఫ్ మోర్ దెన్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ మెన్, ఓకే, బట్ yet sets less value on his own opinion of himself than on the opinion of others. సో ఇది చదివిన తర్వాత లైక్ ఐ వాస్ లైక్, అంటే తెలిసిందే కానీ ఆ ఆర్టికులేషన్ ఉంది కదా, ద వే హీ సెడ్ ఇట్ వాజ్ మెస్మరైజింగ్, లైక్ ఆస్ట్రకింగ్. ఏమన్నాడంటే, నేను యూజువల్గా మనుషుల్ని చూసిన వేరే వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళని వాళ్ళు ఇష్టపడతారు. లైక్ మనం ఉన్నాం, వేరే వాళ్ళకంటే బయట వాళ్ళకంటే మనం అంటే ఎక్కువ ఇష్టం కదా. మన లైఫ్లో మనకేం నచ్చుతుంది మనం అది కోరుకుంటాం కదా. వేరే వాళ్ళకంటే మనం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. అట్లాంటప్పుడు హౌ ఈజ్ దట్? నీ ఒపీనియన్ కంటే నువ్వు వేరే ఒపీనియన్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నావు అని. ఓకే, ఇట్ ఈస్ లైక్ థాట్ ప్రొవోకింగ్. మనం కాన్స్టెంట్లీ చేస్తాం అది. ఇప్పుడు లైఫ్ దేవుడు నీకు ఒక ఛాన్స్ ఇచ్చిన 10 మంది ఉండి నేను ఒక్కడు బతకాలంటే నువ్వు దేవుడిని అంటూ నన్ను బతికిచ్చా అంటావు. ఎందుకంటే యూ లైక్ యువర్ సెల్ఫ్ మోర్. ఇంత ఇష్టపడేటోని నిన్ను నువ్వు నీ ఒపీనియన్ కాకుండా పక్కన ఒపీనియన్ ఏంది, వాడు నా గురించి ఏమనుకుంటున్నాడు, వాడేం చేస్తున్నాడు, వాడు ఇట్లా అనుకుంటుండా, ఇది చేస్తే ఏమనుకుంటాడో, వీటికి ఎక్కువ వాల్యూ ఇస్తారు బేసిక్లీ. సో అది చెప్తున్నాడు. లైక్ ఐ సెడ్, నాట్ ఇన్ యువర్ కంట్రోల్. అదే థీమ్ మళ్ళీ. ఓకే, దిస్ ఈస్ ద సెంట్రల్ థీమ్. And now the conclusion, what I'm saying is, this is a journal, right? ఇది జర్నల్ అనేది. బేసిక్లీ జర్నల్ ఎప్పుడు రాస్తారు? వెన్ యు ఆర్, మీ లైఫ్ వెళ్తుంది, మీరు డైలీ లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నప్పుడు ఆ థాట్స్ని మీరు రిఫ్లెక్ట్ చేయడానికి జర్నల్ రాస్తారు. అండ్ దట్ ఈస్ వెన్ ఈ బుక్ చదివిన తర్వాత I was wondering what the fuck on earth this guy was going through or encounter చేస్తున్నాడు డైలీ లైఫ్లో, దట్ he's constantly reminding himself వేరే వాళ్ళ నా థాట్స్ కంట్రోల్లో ఉండాలి. డెత్ని ఇంతగానం గుర్తు చేసుకుంటున్నాడు. అండ్ నేచర్లో జరుగుతుంది ఇంతగానం. వై ఈజ్ హీ కాన్స్టెంట్లీ ట్రయింగ్ టు రిమైండ్ హిమ్సెల్ఫ్? బికాజ్ మీరు అదే థీమ్ చూస్తున్నాడు, దాని గురించి రాస్తున్నాడంటే ఒక ప్రొలాంగ్డ్ పీరియడ్లో రాసిన బుక్ కదా ఇది, ఒకరోజు రాసింది కాదు. అంటే బేసిక్లీ మార్కస్ ఒరేలియస్ వాజ్ నాట్ అ పర్ఫెక్ట్ మ్యాన్. ఓకే, హీ వాజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. హీ వాజ్ జస్ట్ లైక్ యూ అండ్ మీ, ద రోమన్ ఎంపరర్. ఆయన లైఫ్లో హీఈస్ ఎన్కౌంటరింగ్ సంథింగ్ బికాస్ హీఈస్ ఎ రోమన్ ఎంపరర్. ఆయన చాలా డెసిషన్లు తీసుకుంటాడు. చాలామంది ఆయనను క్రిటిసైజ్ చేసేటోళ్ళు ఉంటారు, చాలామంది ఆయన గురించి మాట్లాడేటోళ్ళు ఉంటారు. చాలా విషయాల్లో ఆయనకి నచ్చనివి జరుగుతూ ఉంటాయి. చాలా విషయాల్లో ఆయన కంట్రోల్ చేయలేని విషయాలు, అంటే ఏదో చేయబోయి ఇంకేదో డ్యామేజ్ జరగవచ్చు. ఎన్నో చూస్తున్నాడు, డైలీ చూస్తున్నాడు. అండ్ దట్ ఈస్ ద రీజన్ హీ కాన్స్టెంట్లీ రిమైండ్స్ హిమ్సెల్ఫ్. ఆ అవసరం పడుతుంది, ఎందుకంటే ఆయన కూడా దారి తప్పుతున్నాడు ఆయన లైఫ్లో. మధ్యలో ఆయన కూడా కోపం వస్తుంది, ఆయన కూడా ఎమోషనల్ రియాక్ట్ అవుతున్నాడు ఎవ్రీ డే. అండ్ దట్ ఈస్ వాట్ మేక్స్ ఇట్ బ్యూటిఫుల్. అంటే యు ఆర్ కమింగ్ బ్యాక్ టు యువర్ జర్నల్ అండ్ రిఫ్లెక్టింగ్. నువ్వు అట్లీస్ట్ నువ్వు అవేర్ ఉన్నావు. చాలామంది అవేర్ ఉండరు, ఇది చేసేసిన లైట్ తీసుకొని వెళ్ళిపోతారు. ఈయన అట్లీస్ట్ అవేర్ ఉన్నాడు. అండ్ దట్ ఈస్ వాట్ స్టోయిక్ ఫిలాసఫీ ఈజ్ అబౌట్. ఆల్ రైట్. అండ్ ఈ బుక్ నేను నా లైఫ్ మొత్తం క్యారీ చేయబోతున్నాను. అంటే ఈ బుక్ లైక్ ఈ బుక్కే అయి ఉండొచ్చు. ఒకవేళ ఖరాబ్ అయిపోతే, లైక్ ఇప్పుడు డ్యామేజ్ అయిపోతే ఐ విల్ గెట్ అనదర్ కాపీ ఆఫ్ ఇట్ అండ్ ఐ విల్ రీడ్ ఇట్ అగైన్ టు అనోటేట్ ఇట్ అగైన్. సో ఈ అనోటేషన్స్ పెట్టుకుంది కూడా అందుకే, సో దట్ ఐ కెన్ జస్ట్ గో ర్యాండమ్గా ఏదో ఒక ఎవ్రీ డే ఆర్ అట్లీస్ట్ ర్యాండమ్గా తీసి చూసుకోవడానికి నాకు నచ్చిన కోట్స్. ఈ బుక్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, ఓకేనా? అండ్ డిస్క్రిప్షన్లో లింక్ కరెక్ట్గా చెప్పిన. అయితే సో యా, దిస్ వాజ్ నేను డెడికేటెడ్ వీడియో. ఇప్పుడు ఇది నాకు తెలిసి మోర్ దెన్ 20 minutes అయిపోయింది. అండ్ ఐ ఆమ్ హ్యాపీ, లెట్ ఇట్ బీ.
పెద్ద వీడియో కానీ బట్ ఈ వీడియో నేను ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో దట్ వాస్ మార్కస్ అurelius మెడిటేషన్. దిస్ బుక్ టెల్స్ యూ దట్ ఫిలాసఫీ అనేది చదవడం ఒకటి అండ్ ఫిలాసఫీని రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం ఇంకొకటి. సో యా, దిస్ బుక్ గైస్, దిస్ బుక్ ఈజ్ అ టెస్టమెంట్. ఓకే, ఇది ఒక బెంచ్ మార్క్ లాంటిది. విచ్ కీప్స్ రిమైండింగ్ యూ దట్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ ఎంపరర్ ఆఫ్ హిస్ టైమ్, ఆయన టైంలో ఎంపరర్ ఎవరెత్తున్నారు మార్కస్ అurelius, ఆయన పర్ఫెక్ట్ మనిషి కాదు. అండ్ ఇట్స్ ఓకే, పర్ఫెక్ట్ ఉండకపోవడం కూడా ఓకే. ఓకే, ఆల్ ఇట్ మ్యాటర్స్ ఈజ్ మీరు మీ థాట్స్ మీద రిఫ్లెక్ట్ చేస్తున్నారా, మీరు ఎంత బెటర్ పర్సన్ అవుతున్నారు ఎవ్రీ డే, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. I'm gonna meet you in another video. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా వస్తే షేర్ కూడా చేయండి. ఓకేనా, బాయ్.